మంత్ మీకోసం ఇంకో మంచి వీడియోని తీసుకొని వచ్చేస్తాను. వీడియోకి వెళ్ళే ముందు నేను ఇక్కడ నుంచి అయితే వీడియోస్కి యూట్యూబ్ వీడియోస్ ఎలా తయారు చేయాలి, నేను ఎలా చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి, ఇలా బోల్ ఉంటాయి కదా యూట్యూబ్ ఎడ్యుకేషన్. అయితే దీని యూట్యూబ్ ఎడ్యుకేషన్ అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో అందులో భాగంగా ఈరోజుది ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్ ఎడ్యుకేషన్ సంబంధించి. ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానంటే ఇంట్రోస్ ఎలా తయారు చేసుకోవాలి యూట్యూబ్ వీడియోస్కి అని చెప్పేసి చెప్పబోతున్నాను. ఇంట్రోస్ ఎందుకు ఫస్ట్ చెప్తున్నానంటే మీరు ఏ వీడియో చూసిన యూట్యూబ్లో ఫస్ట్ వాళ్ళ ఇంట్రో అయితే వస్తుంది. సో ఇంట్రోని ఫస్ట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సో ఇంకేం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో అయితే ఇంట్రోస్ని ఎలా తయారు చేయాలో అయితే నేర్చుకుందాం. సో దీనికోసం మనమైతే ఫస్ట్ మనం మొబైల్లో ఉన్న గూగుల్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గూగుల్లోకి వెళ్ళి renderforest.com ఫ్రీ ఇంట్రో అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అందులో మనకి ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడైతే ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనమాట. ఇప్పుడు నేను మీకోసం అయితే ఇలా ఈ టెంప్లెట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు ఎలా చేసుకోవాలి, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు నేను మీకోసం అయితే ఒకటి తీసుకుంటాను చూడండి. ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ బోల్డ్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా ఉంటాయి. దీన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రాక్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేశాను నేను. సెలెక్ట్ చేసిన తర్వాత మీకైతే ఇలా వస్తుంది. దీనికి కావాలనుకుంటే ఇక్కడ ప్రీవ్యూ చూసుకోవచ్చు, కానీ ఇప్పుడు పెట్టట్లేదు, వీడియో చేస్తున్నప్పుడు నాయిస్ వస్తుంది కాబట్టి. ఇక్కడ కిందకి వెళ్తే మీకు గ్రీన్ కలర్లో క్రియేట్ నవ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద కొట్టండి ఫ్రెండ్స్. దీని మీద కొట్టిన తర్వాత ఇలా ప్రాసెసింగ్ జరిగి లోడింగ్ అని చెప్పేసి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే యువర్ లోగో హియర్ అని ఉంది కదా, దీని మీద కొట్టండి ఫ్రెండ్స్. దీని మీద కొట్టిన తర్వాత ఇక్కడ మీకు 4 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ఆప్షన్లో అప్లోడ్ అనే ఆప్షన్ని ఓపెన్ చేసి మీ మొబైల్లో ఉన్న మీ లోగోని అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నా లోగో ఇచ్చేసాను. ఇక్కడ మీకు సైజ్ సరిపోతే ఇక్కడ చూసారంటే మీరు కిందన ఫ్లిప్, ఫిట్, రొటేట్ అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు దీంట్లో ఫిట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకైతే ఇమేజ్ కరెక్ట్గా సరిపోయినట్టు అదే ఆల్రెడీ క్రాప్ చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇదంతా అయిపోయిన తర్వాత డన్ అయితే ఇచ్చేసుకోండి కిందన. ఇప్పుడు కిందన టెక్స్ట్ అయితే ఏదైనా ఇవ్వమని అడుగుతుంది. ఇప్పుడు మీరు మీ ఛానల్ నేమ్ కానీ మీకు నచ్చిన ఏదైనా టెక్స్ట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేనైతే మన ఛానల్ నేమ్ తెలుగు టెక్ విత్ యశ్వంత్ అని టైప్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ అండ్ క్లోజ్ అని ఉంది కదా, దీని మీద కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు సేవ్ అండ్ క్లోజ్ అయిపోయిన తర్వాత సేవింగ్ చేస్తుంది, చేంజెస్ అన్ని ఇక్కడ గ్రీన్ కలర్లో ఒక లైన్ అయితే వెళ్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మీరైతే ఇందులోకి వెళ్ళండి ఫ్రెండ్స్. లుక్స్ అయితే మనకి లుక్స్ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ ఇదొక లుక్ ఉంది, ఇదొక లుక్ ఉంది. ఇప్పుడు మనం నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తర్వాత పక్కన ప్లే బటన్ కనిపిస్తుంది కదా, ఇందులోకి వెళ్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కిందన ఒకటి లో క్వాలిటీ అని ఉంది, ఇంకోటి హై క్వాలిటీ అని ఉంది. హై క్వాలిటీ అయితే మీకు కొంచెం మనీ పే చేయాల్సి ఉంటుంది. అందులో అయితే మీకు వాటర్ మార్క్ రాదు, ఇందులో అయితే వాటర్ మార్క్ వస్తుంది. ఇప్పుడు మీకు ఫ్రీ ప్రివ్యూ అని ఉంది కదా, ఇది ఫ్రీ అనమాట, దాని మీద కొట్టండి. దీని మీద కొట్టిన తర్వాత ప్రాసెసింగ్ జరిగి మనకైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ప్రాసెసింగ్ జరిగి ఎక్స్పోర్టింగ్ అయితే అడుగుతుంది. కానీ నాకైతే ఎక్స్పోర్టింగ్ చేసే ముందు మీరు ఫోటోలు అప్లోడ్ చేసినప్పుడు అయితే మీకు ఈమెయిల్ అయితే అడుగుతుంది, ఈమెయిల్ వెరిఫికేషన్ అదంతా ఇచ్చేయండి. ఈమెయిల్ వెరిఫికేషన్ ఇచ్చేస్తే ఇది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారనమాట. ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ మొత్తం పూర్తయిపోతుంది అనమాట. మీ నెట్ స్పీడ్ బట్టి ఎక్స్పోర్టింగ్ అయితే ఉంటుంది. మీ నెట్ స్పీడ్గా ఉంటే ఇది బేగా అయిపోతుంది, లేదంటే స్లోగా అవుతుంది. సో నాదైతే 70% దగ్గర అయిపోయింది. మీరు చూసారంటే ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఒకసారి కావాలంటే ప్రివ్యూ చూసుకోండి, లేదనుకుంటే మీకు ప్రివ్యూ అవసరం లేదు ఏమనుకుంటే ఇక్కడ కింద వీడియో క్వాలిటీ అలాగే డౌన్లోడ్ ఉంది కదా, వీడియో క్వాలిటీని అయితే మనం ఏం చేయలేము ఫ్రెండ్స్, అలా 360pతోనే ఉండిపోతుంది. ఎందుకంటే మనం దీన్ని ప్రీమియర్ ఏమీ చేయలేదు కాబట్టి. మీకు మాత్రం ప్రివ్యూ అవసరం లేదనుకుంటే ఇక్కడ కింద డౌన్లోడ్ని అయితే కొట్టండి ఫ్రెండ్స్. అగైన్ అని అడుగుతుంది, అయినా పట్టలేదు. ఇక్కడ మీకు మీ ఈమెయిల్కి ప్రతిసారి ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు ఈమెయిల్ వస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే వాటర్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వీడియోని అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రివ్యూ
సో చూసారు కదా ఫ్రెండ్స్ ప్రివ్యూ అయితే. ఇక్కడ మీకు చూసినట్టయితే క్రియేటెడ్ బై రెండర్ ఫారెస్ట్ అని .com అని చెప్పేసి వస్తుంది కదా వాటర్ మార్క్. ఈ వాటర్ మార్క్ని ఎలా రిమూవ్ చేయాలి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నేనైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో నాకైతే లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యశ్వంత్ సైనింగ్ అవుట్. మీకోసం ఇంత మంచి వీడియో చేసినందుకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకైతే ఒక సపోర్ట్ వస్తుంది.